ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈరోజు ఏప్రిల్ 29 మన వేకో మన్నా ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం చిన్న పాపములను చిన్న చూపు చూడకము. కీర్తన గ్రంథము 137 అధ్యాయము 8 మరియు 9 వచనాల్లో ఒక ఆశ్చర్యకరమైన మాట కనిపిస్తుంది. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాటలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించిన దీని వెనుక దేవుడు మనకు ఇస్తున్న గొప్ప ఆధ్యాత్మిక హెచ్చరిక ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. కనీసము హృదయం లేని మనిషి కూడా పసిపిల్లలను బండకు వేసి కొట్టుటకు వెనుకాడును. కానీ పరిశుద్ధులు ఆ పని చేయవలనని మిక్కిలి కనికరమును జాలియుగల దేవుడు వారికి హెచ్చరిక చేయుచున్నాడు. ఎవరైతే ఈ పని చేయుదరో వారు సంతోషముగా నుందరని చదువుట కూడా ఆశ్చర్యం కలిగించుచున్నది. ఈ మాటలు బబులోను కుమార్తెకు విరోధముగా పలుకబడినవి. బబులోను గురించి వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని చెప్పబడను. ప్రకటన గ్రంథం 17:5 బబులోను అన్ని విధములైన అవినీతి కార్యములకు హేయమైన పాపములకు ఛాయగానున్నది గనుక బబులోను కుమార్తె అనగా కల్మషములను అపవిత్రతలను కలిగించు చిన్న చిన్న పాపములను చూపుచున్నది. తమ జీవితమునందు మిక్కిలి అల్పముగా కనిపించు పాపములను శోధించి కనుగొని క్రీస్తు అను బండకు కొట్టువాడు అనగా తన పాపములను అంధకారమును క్రీస్తు వెలుగునొద్దకు తెచ్చి వాటిని నాశనము చేయువాడు సంతోషముగా నుండును. అటివాడు ధన్యుడు. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను చిన్న పాపములు పట్టుకొనుడి. పరమగీతము 2:15 ఈ నక్కలు కంచెలోని చిన్న సందుల ద్వారా తోటలో ప్రవేశించి తీయని లేత ద్రాక్ష పండ్లను తినుచు ద్రాక్ష తోటను చెరుపును. మరొక రకముగా చెప్పిన ఎడల ఈ చిన్న నక్కలు లేక పాపములు మన యొక్క ద్రాక్ష తోటను, మన మంచి సాక్ష్యమును, మన సంతోషమును, సమాధానమును మరియు కృపను చెరుపును. లేత ద్రాక్షలు తినివేయబడినప్పుడు ఇక పంట ఏమీ ఉండదు. ఒక పర్యాయము ఈ చిన్న నక్కలు తోటలోనికి ప్రవేశించిన ఎడల అవి ఇక చిన్నవిగా నుండక తక్కువ వ్యవధిలోనే క్రొవ్విన నక్కలుగా మారును. గనుక తాము వచ్చిన చిన్న రంధ్రము ద్వారా తిరిగి బయటకు వెళ్ళుటకు వీలు కాదు. గడియారపు యంత్రాంగమునందు ఏ చిన్న ఇసుక రేణువు కూడా మిక్కిలి అల్పమైనదిగా ఎంచబడదు. అలాగుననే ఏ చిన్న పాపము అల్పమైనది కాదు అని జెరెమీ టైలర్ చెప్పిరి. నీ జీవితంలోని చిన్న పాపముల విషయంలో చాలా క్రూరముగా నుండుము. వాటిని బండకు వేసి కొట్టుము. చూసారు కదా దేవుడి బిడ్డలారా, చిన్న పాపమే కదా అని మనం విడిచిపెడితే అది పెరిగి పెద్దదై మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మన హృదయంలో అపవిత్రమైన ఆలోచనలు పుట్టినప్పుడే వాటిని దేవుని వాక్యమైన బండకేసి కొట్టి నిర్మూలించుకుందాం. పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా హృదయములను పరిశోధించండి. మాలో ఉన్న చిన్న చిన్న తప్పులను, చిన్న చూపు చూసే పాపములను తీసివేసి మమ్మల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. రేపటి దినమంతా మీ కృపలో మమ్మల్ని నడిపించుమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వేకో మన్నా సందేశం మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాక్యాల కోసం మన ప్రణీత్ స్పిరిచువల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఉదయం మళ్ళీ వేకో మన్నా సందేశంతో కలుసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.